తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో జరిపిన కులగణన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోందన్న రాహుల్. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చేయకపోవడం తప్పేనని వ్యాఖ్య. కులగణనపై బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం. హస్తం పార్టీ ప్రజల్ని మభ్యపెడుతోందన్న కిషన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లను అర్థం చేసుకోలేదన్న పొన్నం. P4 కార్యక్రమంలో భాగస్వాములైన సీఎం చంద్రబాబు. కుప్పంలో 250 కుటుంబాల్ని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన. విశాఖ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ సర్కార్. విజయవాడకు 2 రోజుల్లో ఆహ్వానిస్తామన్న నారాయణ. 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడి. ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు. నిందితురాలేనని తేల్చిన తెలంగాణ హైకోర్టు. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు. భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశలో డిఆర్డీఓ మరో ఘనత. డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతం. రాజ్నాథ్ అభినందనలు. ఒడిశాలో విజిలెన్స్ కు చిక్కిన మరో అటవీ అధికారి. 1.5 కోటి నగదు, 1.5 కిలో పసడి స్వాధీనం. బంధువులు స్నేహితులు ఇచ్చినట్టు బుకాయింపు. ఉభయ సభల్లో 5వ రోజు సాగని కార్యకలాపాలు. అన్ని పక్షాలతో స్పీకర్ భేటీ. సోమవారం ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ. తెలంగాణలో జరిపిన కులగణన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామన్న ఆయన, ప్రస్తుతం ఉత్పాదక శక్తికి ప్రతీకలైన ఓబీసీ వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు. దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారని చెప్పిన రాహుల్, ఓబీసీల చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెరిపేశాయని ఆరోపించారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు తెలంగాణ తరహా కులగణనను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ చేపడతామని చెప్పారు. దేశంలో కులగణన చేపట్టాలంటూ ఆందోళన చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో భాగీదారీ న్యాయ సమ్మేళనం నిర్వహించింది. ఈ సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఓబీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. గత ఎన్నికల్లో మరో 20 నుంచి 25 సీట్లు విపక్ష కూటమికి వచ్చి ఉంటే అధికారంలోకొచ్చుండేదని ఖర్గే వ్యాఖ్యానించారు. మానసిక బలం, మనుషుల బలం, ఆర్థికపరమైన బలం ఉంటేనే ఈ సమాజంలో ముందుకెళ్లగలమన్న ఖర్గే ఓబీసీలంతా ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ నేతగా చెప్పుకుంటూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పార్టీలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్న ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీలకు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. మోదీ స్వయంగా అంత శక్తిమంతులు కాదని, మీడియానే ఆయనకు ప్రచారం కల్పిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీల సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న రాహుల్, అప్పట్లో కులగణన చేయకుండా తప్పిదం చేశామని అంగీకరించారు. जो ओबीसी वर्ग है उसका जिस प्रकार से मुझे प्रोटेक्शन करना था मैंने नहीं किया। इसका कारण था आपकी जो इश्यूज थी उस समय मुझे गहराई से नहीं समझ आई। 10 साल पहले, 15 साल पहले दलितों के सामने कठिनाइयां थी, वो मुझे अच्छी तरह समझ आ गई। आदिवासियों की भी इश्यूज आसानी से समझ आ जाती हैं, मगर ओबीसी की जो मुश्किलें हैं वो छुपी रहती हैं। मेरी रिग्रेट क्या है, अगर मुझे आपकी इश्यूज के बारे में थोड़ा सा भी ज्यादा मालूम होता मैं तभी जाति जनगणना करा देता। और मैं स्टेज से कह रहा हूं वो गलती है मेरी और इस गलती को मैं ठीक करने जा रहा हूं। దేశానికే ఉత్పాదక శక్తి అయిన బీసీలు అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారన్న రాహుల్, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. जो हमने तेलंगाना में किया है, आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है। अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है। मैं आपको बता रहा हूं
आज का तेल डेटा है। जो डेटा आज तेलंगाना सरकार के हाथ में आ गया है उसका देश में कोई मुकाबला नहीं है। 1 मिनट के अंदर बता सकते हैं कि तेलंगाना की सारी कॉर्पोरेट्स में, उनकी सारी मैनेजमेंट में कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, कि अगर आप तेलंगाना में कॉर्पोरेट्स के अंदर ये सवाल पूछें कितने ओबीसी हैं, मैनेजमेंट में कितने हैं, ओबीसी मालिक कितने हैं, दलित मालिक कितने हैं, 0। ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలన్న రాహుల్ గాంధీ బీసీల సమస్యలపై ఇక నుంచి రెట్టించిన వేగంతో పనిచేస్తానని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుందని ఢిల్లీలో ఆరోపించారు. రిజర్వేషన్లు అమలైతే ఎంఐఎంకే లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగేలా జనగణన, కులగణన చేయాలని కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్న ఆయన బీసీలకు నష్టం కలిగించే ఏ చర్యను బీజేపీ సహించబోదని పేర్కొన్నారు. ఆ రోజు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు ఈ రిజర్వేషన్ చెల్లదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసే విధంగా 4% 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను బీజేపీ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడిన పొన్నం బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆక్షేపించారు. సామాజిక సమీకరణాలపై మాట్లాడటానికి బీజేపీకి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే కాంగ్రెస్లో పదవులు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యాక ఉపవర్గీకరణ చేస్తామని పొన్నం వివరించారు. మార్పు ప్రారంభమైంది. మొన్న 5 ఎమ్మెల్సీలు ఇస్తే 5 సామాజిక న్యాయానికి ఇచ్చినారు. మొన్న 3 మంత్రులు ఇస్తే 3 సామాజిక న్యాయం ఇచ్చినారు. తప్పకుండా మార్పు మొదలైంది. డెఫినెట్లీ మీరు ఇస్తున్న దానికంటే 4% ఎక్కువ తీసుకుంటాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ప్రూవ్ చేసుకుంటాం. అసలు మీ పరిస్థితి ఏందని అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రి అంటే శాసనసభ ఇయ్యపోతురి, మొన్న పార్టీ అధ్యక్షుడు ఇయ్యపోతురి, మీకు లెక్క ఉన్నోని తీసేస్తురి, మీరేం మాట్లాడే అర్హత ఉందో అంటున్నా బీజేపీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెబుతున్న రేర్ డేటా నిజమైతే గ్రామాల వారి పంచాయతీ కార్యాలయాల్లో కులగణన జాబితా పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాలు చేశారు. అలా చేస్తే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేలిపోతాయని అన్నారు. కులగణన విషయంలో రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆరోపించారు. తెలంగాణలో చేస్తున్న కులగణన ఎక్స్రే, సిటీ స్కాన్ కాదన్న కవిత కేవలం కాంగ్రెస్ మోసపూరిత చర్య, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. వివరాల సేకరణ లోపభూయిష్టంగా ఉందని, చాలా తేడాలు ఉన్నాయని ఆక్షేపించారు. 2014 ప్రకారం తెలంగాణలో ముస్లింలు కాకుండా 52% బీసీలు ఉంటే 2024లో 46%కి ఎలా తగ్గారని ప్రశ్నించారు. ఇది ఒక్క తేడా మాత్రమేనని, ఇంకా చాలా వైరుధ్యాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలనకు తాను కూడా కుప్పంలో 250 కుటుంబాల్ని దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతారని చెప్పారు. జీరో పావర్టీ P4 పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడడంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఒక బంగారు కుటుంబానికి అవసరమైతే ఒకరికి మించి మార్గదర్శులు సాయం అందించేలా చూడాలన్నారు. భారత రక్షణ సామర్థ్యాలు పెంపొందించే దిశలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో ఘనత సాధించింది. డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది.
ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని డిఆర్డీఓ టెస్ట్ రేంజ్లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్టు డిఆర్డీఓ తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించిన వేళ భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును పెట్టే దిశలో ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. యుఏవీ నుంచి ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. డిఆర్డీఓతో కలిసి క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల్ని ఆయన అభినందించారు. కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించి ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ పరీక్ష రుజువు చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరిన పిటిషనర్ జమ్మూ కశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని వాదించారు. ఈ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. అయితే ఆర్టికల్ 170 పునర్విభజనకు సంబంధించిన అంశాల్ని స్వీకరించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకిగా పనిచేస్తోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చేపట్టాలనే వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు భిన్నంగా ఉన్నాయన్న సుప్రీంకోర్టు పిటిషనర్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందున ఆయన వాదనను తోసిపుచ్చింది. 2026లో జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని ధర్మాసనం గుర్తు చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా పరిగణించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ మైనింగ్ లీజు వ్యవహారం 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాకే ముందుకు సాగిందన్న సీబీఐ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఓఎంసీకి లీజులు కట్టబెట్టడానికి శ్రీలక్ష్మి అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ వివరించింది. ఫలితంగా ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని హైకోర్టు తేల్చింది. కోర్టు తీర్పుతో ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. గతంలో ఓఎంసీ కేసు నుంచి శ్రీలక్ష్మిని తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. తాజాగా శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. 3 ఏళ్లలో విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారానికి ఒప్పందం చేసుకున్నారు. విశాఖ మెట్రో ఫేజ్ 1 కింద 46.23 కిలోమీటర్ల తొలిదశ నిర్మాణానికి నేడు టెండర్లు పిలిచినట్లు నారాయణ వెల్లడించారు. విజయవాడ మెట్రో రైలుకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలుస్తామన్నారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం 20%, రాష్ట్రం 20% వెచ్చిస్తాయన్నారు. మరో 60% కేంద్రం ఇప్పించే తక్కువ వడ్డీ రుణంతో మెట్రోలు నిర్మిస్తామన్నారు. మెట్రోల భూసేకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. మెట్రోకి ల్యాండ్ యాక్చువల్గా కొంత కావాలండి. విశాఖపట్నంలో 99.75 ఎకరాలు కావాలి. నిన్నే నోటీస్ ఇచ్చాం టెండర్కి. ఇమీడియట్గా కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అక్కడ కలెక్టర్స్, కమిషనర్లు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా చేస్తారు. అదేవిధంగా విజయవాడలో 91 ఎకరా కావాలి. దానికి కూడా ఇమీడియట్గా ప్రాసెస్లో కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు. అమరావతిలో 4,000 మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆసుపత్రి, పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలైన విఐటి, ఎస్ఆర్ఎం అంగీకరించాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, గ్రూప్ డి ఉద్యోగుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనుల్ని పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. క్వార్టర్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ నిర్దేశిత గడువులుగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల్ని ఆదేశించారు. మార్చిలోగా అధికారుల నివాస సముదాయాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట దక్కలేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసులో పునర్విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడుపై 2022లో జరిగిన దాడి కేసు దర్యాప్తు చేసేందుకు సిఐడి డీజీపీ సిట్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు. 2022లో టిట్కో గృహాలపై కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన నాటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్పై
వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో వైసీపీ కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటి దాడిలో రామానాయుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి ఘటనపై గత ప్రభుత్వ హయాంలో నిమ్మల పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా వైసీపీ నాయకులు కేసు నమోదు చేయనీయకుండా ఒత్తిడి తెచ్చారు. దాడిని ఖండిస్తూ చంద్రబాబు సైతం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడికి పాల్పడిన 24 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నాటి కుట్ర కోణంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందించాలని సిఐడి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో తయారైన డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. ఎస్తోనియా రాయబారి మ్యారియలూప్ ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. ఈ గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశం సహకారం తీసుకుంటామని శ్రీధర్బాబు తెలిపారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీలో కూడా కలిసి పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ముందంజలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. సెప్టెంబర్లో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి కోరారు. తమ అధికారుల బృందం వచ్చి విద్య, ఈ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్లో పరస్పరం సహకారంపై చర్చిస్తుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి సంబరాలు చేసుకోమని చెప్పిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క పథకమూ ఆగిపోలేదన్న కేటీఆర్ ప్రభుత్వాన్ని నడిపే నేతకు దమ్ముంటే ఆదాయం పుట్టుకొస్తుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని సూచించారు. ఏక రైతు బందేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది కాబట్టి రైతు బందేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి, మళ్ళా గుద్దుదామా, మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలేదు. మీరు ఏడ కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే 696 ఎకరాలను సేకరించింది. మరో 253 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించేందుకు ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్ణయం మేరకు 205 కోట్ల రూపాయలని బడ్జెట్ నుంచి రవాణా, ఆర్అండ్బీ శాఖకు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎన్ఓసీ ఇవ్వడంతో ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు అనుమతినిస్తూ జనవరిలో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా సేకరించనున్న 253 ఎకరాల్లో కొంత రన్వే విస్తరణ, టర్మినల్ బిల్డింగ్, ఏటీసీ, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బీహార్ ఓటరు జాబితా సవరణాంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల్ని అడ్డుకోగా స్పీకర్ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. సభ ప్రారంభం కాగానే నటుడు కమల్ హాసన్ సహా తమిళనాడు నుంచి కొత్తగా ఎన్నికైన 4 సభ్యులతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రమాణం చేయించారు. తర్వాత విపక్ష ఎంపీలు బీహార్ ఓటరు జాబితా అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సభ్యుల నినాదాల మధ్య రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలివారం ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఆపరేషన్ సింధూర్పై ఈ నెల 28, 29 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ నెల 28న లోక్సభలో జరిగే చర్చకు 16 గంటలు కేటాయించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చ ప్రారంభిస్తారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే మాట్లాడనున్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. ఈ నెల 29న రాజ్యసభలో కూడా చర్చ జరగనుంది. అటు లోక్సభలో అధికార విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు తెలుస్తోంది. బీహార్ ఓటరు జాబితా సవరణ సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టిన వేళ స్పీకర్ ఓం బిర్లా ఇవాళ అధికార ప్రతిపక్ష నేతలతో సమావేశమై చర్చించారు. ఈ భేటీలో ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సోమవారం నుంచి సభ సజావుగా సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఒడిశాలో ఓ అటవీ శాఖ అధికారి నివాసంలో విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కోరాపుట్ జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు రామచంద్ర నేపక్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రామచంద్ర నివాసంలో ₹1,44,00,000 నగదు, కిలోన్నర బంగారం, 4.63 కిలోల వెండి వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపుర పట్టణంలో 2 ఖరీదైన ప్లాట్లు సైతం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రామచంద్ర నేపక్ జైపుర ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేస్తుండగా నెలకు ₹76,880 వేతనం అందుకుంటున్నారని అధికారులు తెలిపారు. అయితే తన వివాహంతో పాటు కుమారుడి వివాహం సందర్భంగా బంధువులు, సన్నిహితులు బంగారం, వెండి వస్తువుల్ని గిఫ్ట్గా ఇచ్చారని ఆయన చెప్పడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. గత వారం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న నిత్యానంద నాయక్ అనే అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి 115 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. నాయక్ పేరుతో 53 ప్లాట్లు, ఆయన భార్య పేరుపై 42, ఇద్దరు కుమారులపై 16, కుమార్తె పేరు మీద మరో 4 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. రాజస్థాన్ జలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలి 7 విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. వారికి స్థానికులు సహాయం అందించారు. ఉదయం 8:30 ప్రాంతంలో దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడ్డారని చెప్పారు. 10 మందిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహా 60 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్న వేళ దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 542 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 721 పాయింట్లు పతనమైంది. ఉదయం 82,066 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 82,069 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం ఆర్థిక, ఐటీ, చమురు, సహజవాయువు రంగ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 81,398 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,463 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 25,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. 225 పాయింట్లు తగ్గి 24,837 పాయింట్ల వద్ద ముగిసింది.